హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాగంబలి ఈ విధంగా చేశారనుకోండి, ఒంట్లో వేడంతా తగ్గి ఉదయం ఒక్క గ్లాస్ తాగిందని సాయంత్రం దాకా ఎనర్జిక్గా ఉంటారు. అంత ఉంటుంది. బార్లీ గింజలు రాగి పిండితోటి ఈ విధంగా సింపుల్గా రాగంబలి ఎలా తయారు చేసుకోవాలో ఈ ఎండాకాలంలో ఈ విధంగా చేసుకున్నారనుకోండి, ఇంటికి బాగా చలవ చేసి ఆరోగ్యం, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా మజ్జిగ అన్న లేదా స్వీట్ అన్న బెల్లం అన్న యాడ్ చేసుకొని ఈ అంబలిలో తినేయచ్చండి. అంత బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తాగేసి రాగంబలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. ఈ అంబలి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈజీగా, ఎవరైనా ఇట్లా. ఇక్కడ నేను రాగి పిండి 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి. 2 స్పూన్లు 4 గ్లాసులు అవుతుంది రాగి అంబలి అనేది. ఎక్కువ క్వాంటిటీ తోటి రాగి పిండి ఎక్కువగా అవుతుంది, అందుకని 2 స్పూన్లు వేసుకొని దీంట్లోకి బార్లీ గింజలు 2 స్పూన్లు వేసుకుంటున్నాను. బార్లీలు మనం ఒంట్లో వేడి ఆరోగ్యంగా బాగుంటుందండి, తగ్గిద్ది. ఆ విధంగా 2 స్పూన్లు బార్లీ గింజలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా కడిగేసేసి ఈ రెండింటిని బాగా నైట్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి, వీటిల్లో ఉన్న పోషకాలన్నీ మనకు అందుతాయి. ఒంటికి కూడా మంచిగా చలవ చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఈ పిండి నేను కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపి పెట్టేసేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు వాటర్ బదులు మజ్జిగని యాడ్ చేసి కలిపేసుకోవచ్చండి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా నీట్గా కలిపేసి ఈ రెండింటిని ఇలా పక్కన పెట్టేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి. మనం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి, ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది. అందుకని మొత్తం ఈ విధంగా కలిపేసేసి అలా మూత పెట్టేసేసి పక్కన పెట్టేస్తున్నాను నైటు. రెండింటిని ఇంకా బార్లీ కూడా ఆ విధంగా నైట్ అంతా వదిలేసేయాలి. ఇలా నైట్ అంతా వదిలేసిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను మట్టి దాంట్లో చేస్తున్నానండి. మీరు విధంగా గంజి వడుస్తాం కదా, అన్నము విధంగా 4 గ్లాసులు అయితే పెద్ద గ్లాసులు తీసుకుంటున్నాను. ఇలా గంజితో చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యంగా ఉంటుంది, బాగుంటుంది, టేస్ట్గా కూడా రాగి అంబలి అనేది. చూడండి, ఈ విధంగా సబ్జాలు బాగా నానిపోయినాయి. ఇలా నానిపోయిన వాటిని గోరువెచ్చని గింజలో వేసేసుకుంటున్నాను. కింద పెట్టుకొని వేసేసుకోవాలి, మనం పై మీద పెట్టేసేసుకోకుండా. ఈ విధంగా ఇంట్లో వేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న రాగి పిండి కూడా ఇందులో కలిపేసేసుకోవాలి. ఇలా మనం చూడండి, ఎలా బాగా నానిపోయింది. నైట్ అంతా పక్కన పెట్టేసుకునేలాకి ఈ విధంగా బాగా నానిపోయిద్ది. ఈ విధంగా ఈ పిండి కూడా వేసేసుకోవాలి. ఈ రెండు కింద ఉన్నప్పుడు వేసేసుకొని అలా కలిపేసేసి మనం గ్యాస్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, 15 నిమిషాల కల్లా మనకి రాగంబలి అనేది అయిపోయిద్దండి. చూడండి, ఆ విధంగా మొత్తం కలిపేసేసి పెట్టేసేసుకోవాలి. నార్మల్ పెట్టుకొని వేసుకోవాలండి. అలా గరిటె పెట్టి తిప్పుకుంటూ అడుగంటుకోకుండా చిన్నగా తిప్పుకుంటూ అంబలి అనేది కాసుకుంటూ ఉండాలి. విధంగా సబ్జాలు కూడా ఊరకనే విడిగిపోతాయి, మనకి నైట్ అంతా నాని కాబట్టి. ఇలా 15 నిమిషాలు బాగా ఉడికి ఆగుజావ అనేది తయారు చేసుకోవాలి. చూడండి, అలా మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటుకుంటుంది రాగి పిండి అనేది. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా సింపుల్గా ఎండాకాలంలో ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, ఉదయం ఒక గ్లాసు మార్నింగ్ టిఫిన్ కింద తిన్నారనుకోండి, టిఫిన్ బదులు అలా రిగ్గానికి కూడా వేడి చేయకుండా బాగా హెల్తీగా ఉంటాము. 1 స్పూను ఇందులో కలుపు వేసుకోవాలి సగం ఉడికిన తర్వాత. ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి. రాగంబలని ఉడికేది మనకు మంచి ఫ్లేవర్, బాగా మంచి స్మెల్ వస్తుంది. ఉడికింది కొద్ది దగ్గర పడిందాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మంచి స్మెల్ వస్తా రాగి పిండి అనేది మనకి స్టార్ట్ అయిపోయిద్దండి.
మనం బాగా పల్చంగా ఉన్నప్పుడే ఆపేసుకోవాలి. దించిన తర్వాత ఆపేసుకున్నాం అనుకోండి, ఈ పిండి అనేది కొద్దిగా టైట్ అయితే రాగమ్మలు అనేది. ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి పూర్తిగా ఉడికిపోయింది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. బార్లీ గింజలు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఆ విధంగా బాగా ఎరడాలుగా వస్తుంది. ఇప్పుడు ఆపేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మూత పెట్టేసి వదిలేసేయాలి. చూడండి ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే మనకి ఒంట్లో వేడి అనేది పూర్తిగా తగ్గిద్ది. ఆరోగ్యానికి హెల్తీగా ఉంటాం. అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా. చూడండి కొద్దిగా పల్చగా ఉన్నప్పుడు ఆపేసుకున్నాం అనుకోండి, ఈ ఈ మాదిరిగా థిక్నెస్ వస్తుంది. ఇది దీంట్లోకి మనం బెల్లమన్నా వేసుకొని తినచ్చండి, మంచిగా ఉంటుంది. లేదా మజ్జిగ యాడ్ చేసుకొని తిన్నామనుకోండి ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం. చూడండి ఇలా ఒక బౌల్లో తీసేసి ఎంచక్క ఇంట్లో వాళ్ళందరికీ ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, హెల్త్ కూడా చాలా మంచిది. బాడీలో ఉన్న వేడంతా తగ్గి ఆరోగ్యంగా ఉంటాం. ఎండలకి ఈ విధంగా ఒక బౌల్లో అయితే వేసేసి ఇందులోకి మజ్జిగ కానీ లేదా స్వీట్ కానీ మీకు ఇష్టం వచ్చింది ఈ విధంగా కలుపుకొని తాగేశారనుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సింపుల్ వేలో ఈ రాగంబలు అనేది ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. సబ్జాలు మనకి గంజి అన్ని హెల్త్కి కూడా చాలా మంచిదండి. సింపుల్ వేలలో ఈ విధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా రోజు ఒక గ్లాస్ తాగినా ఎనర్జిక్గా ఉంటారు సాయంత్రం దాకా. చూడండి ఇంత ఇలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. అంబలు అనేది ఎవరైనా ఇట్లానే ఇది మదర్ చేశారనుకోండి, మనం ఉండలు అనేవి ఎక్కడ లేకుండా రాగి పిండి కూడా బాగా ఉడికి బాగా వస్తుంది అంబలు అనేది. ఫ్రెండ్స్ ఈ అంబలి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో షేర్ చేయండి, కామెంట్